అమ్మ ఎప్పుడు మాట్లాడారు మీ కోడలు కానీ మీ పిల్లలు మీ మనమడు మనమరాలు? దసరాకు జ్వరం వస్తే వచ్చింది, కారు తీసుకుని వచ్చింది, పోయింది, అన్ని చూసింది, అన్ని చేసి. మామతో చాలా మంచిగా ఉండదు, మందు తెచ్చింది, అంత బాగానే ఉన్నారు. నేను చెప్తున్నాగా అమ్మ మంచిగా. మొన్న దసరా అప్పుడు నేను లేవకుంటే మా అయ్యపురాలు చేసిన అప్పలు తీసుకొని లేందుకు లేవరు, ఏం చేయరు. ఏ విధంగా ఎప్పుడన్నా మీ కోడలు చెప్పేదా మా అమ్మాయితో గొడవ అవుతుంది కానీ ఎట్లాంటి ఏదన్నా? చీ భగవంతుడా, ఏమైంది అనుకుంటున్నారు తల్లి మరి? మేము ఏమనుకోలేము. మేము కూడా నా కొడుకు లేకనే ఏంది 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 అని 24 గంటలు నా మనవరాలు చికెన్ తెచ్చిండు, పూరీలు చేసిర్రు, మమ్మల్ని తినబెట్టిర్రు, అన్నం వండుకోనరు. అన్న రాత్రి 9-10 గంటలకు పోయిండ్రు. వద్దు బిడ్డ, రేపు పొద్దుగాల పోదురు అంటే దాదా మంచిగా ఉండంటే అమ్మా నేను ఒక 3-4 ఏళ్ళు బతుకుని వస్తాయి, నీ పెళ్లి దగ్గర చూడా అని చెప్పిన. మన పెళ్లి కావాలంటే రోకన్లు అవి ఉంటాయి కదా, పెళ్లిలో పెడతారుగా అని చెప్పేసి నా బిడ్డ నా మహారాజు పంపించిన. మన కారు వస్తే అలా వేడి పంపించిన. వచ్చినప్పుడు పెళ్లికి విషయం మేము 30 నాడు 30 చేసుకున్నారన్న విషయం ఎవరు ఫోన్ చెప్పారు? అప్పుడే ఇప్పుడు చేసినాక కొద్దిసేపటికి మా అయ్యపురాలు ముగ్గురు వచ్చి ట్రైన్ కింద పడ్డాడు. ఇయ్యది కొట్టుకోడు మొత్తుకుండి అయిపోయింది. ఏం చచ్చిపోయింది, ఏమైంది, అక్కడ అమ్మగారి దగ్గర బాగానే ఉంది, అతగారి దగ్గర బాగుంది, ఏమైంది. ఫోను ఇవన్నీ ఎక్కడ పెట్టింది? ఫోన్ సంగం మాకు. ఓకే, విజయరెడ్డి గారు వాళ్ళ అత్తగారు ఇట్లా ఉన్నారు, అంతా వీళ్ళతో ఏమన్నా మాట్లాడడం జరిగిందా? ఏమన్నా సంక్రాంతికి ఇక్కడికి వచ్చిందని చెప్తా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో ఏం మాట్లాడింది, పిల్లలు ఏమైనా మాట్లాడారు? ఒకసారి ఆమెతో మాట్లాడారు. అమ్మ ఎప్పుడు మాట్లాడారు మీ కోడలు కానీ మీ పిల్లలు మీ మనమడు మనమరాలు? సంక్రాంతి పండుగకు రమ్మన్నాడు. నా కోడలు రమ్మన్నాడు, నా మనమడు రమ్మన్నాడు, నా అయ్యపురాలు రమ్మన్నాడు. మాకే చేతగాలే, మేము పోలేదు అక్కడికి. దసరాకు జ్వరం వస్తే వచ్చింది, కారు తీసుకుని వచ్చింది, చూసిపోయింది, అన్ని చూసింది, అన్ని చేసి మంచిగా ఉండేది మీతో? మంచిగా ఉంటుంది. అదే మామతో వాళ్ళ అత్తగారు వాళ్ళ అమ్మగారు చెప్తా ఉన్నారు, అదే మామతో చాలా మంచిగా ఉండదు, మందు తెచ్చింది, అంత బాగానే ఉన్నారు. నేను చెప్తున్నాగా అమ్మ మంచిగా. మొన్న దసరా అప్పుడు నేను లేవకుంటే మా అయ్యపురాలు చేసిన అప్పలు తీసుకొని లేందుకు లేవరు, ఏం చేయరు అంటే నాకు శాతనైతే లేవదునమ్మా అంటే ఆమె వచ్చేది కూడా తెలియదు మాకు. గేట్ తీసుకొని 2 దరాలు పెట్టుకొని గేట్లు పెట్టుకొని దరాలు పెట్టుకొని పండుకున్నాం మేము. ఆమె వచ్చి డోర్ కొట్టేదాకా కూడా తెలియదు మా అయ్యపురాలు వచ్చేది. ఏ విధంగా ఎప్పుడన్నా మీ కోడలు చెప్పేదా మా అమ్మాయితో గొడవ అవుతుంది కానీ ఎట్లాంటి ఏదన్నా? చీ భగవంతుడా, అసొంటివి ఏం లేవు. నా కోడలు బంగారమే, నా అల్లుడు బంగారం, నా కోడలు అంతా ఫ్యామిలీ మంచిగానే ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు నాయన, మాకు ఎటువంటి ఇబ్బంది. ఏమైంది అనుకుంటున్నారు తల్లి మరి? మేము ఏమనుకోలేము. మేము కూడా నా కొడుకు లేకనే ఏంది 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 అని 24 గంటలు నా మనవరాలు వాయ్, కోడలు వాయ్, మేము ఏంది అనేది ఊగలు ఉన్నాం మేము ఇప్పుడు, అంతే. పిల్లలు ఎప్పుడు మాట్లాడేది తల్లి నీతో? దసరా అప్పుడు 2 పిల్లలు తీసుకొని వచ్చింది నా కోడలు. దసరా వెళ్ళినాక జ్వరం వస్తుందంటే నా మనవరాలు వచ్చింది, నా కోడలు కారు తీసుకొని వచ్చి ఎక్కించుకొచ్చింది, మా అయ్యపురాలు వచ్చింది, తాతకు మంది ఇప్పించిండు నా మనమడు. వాళ్ళ అమ్మ ఫోన్ ఇస్తే చికెన్ తెచ్చిండు, పూరీలు చేసిర్రు, మమ్మల్ని తినబెట్టిర్రు, అన్నం వండుకోనరు. అన్న రాత్రి 9-10 గంటలకు పోయిండ్రు. వద్దు బిడ్డ, రేపు పొద్దుగాల పోదురు అంటే పొద్దుగాల ఆఫీస్ పని ఉంటుంది అత్తయ్య, నేను వెళ్ళిపోతాను పోయింది. ఒక దావత్ కాడనైతే లాస్ట్ అండ్ ఫైనల్గా మీతో అప్పుడే అమ్మ తల్లి మాట్లాడింది? లేదు, మా పెద్దక్క బిడ్డ కొడుకుకు బిడ్డ పుట్టింది మొన్న చలికాలంలో. ఆడ ఫంక్షన్ అయితే అందరికి చెప్పారు చుట్టాలకు. మేము 2 ఉంటాము, 3 కొడుకులు సిటీలోనే ఉంటారు. మేము ఎట్లా ఆమెనే ఫోన్ చేసింది, సువర్ణకు ఫోన్ చేసిందా, దావత్ చెప్పిందా అంటే చెప్పిందమ్మా. అలా అయితే ఇవాళ పొద్దుగాలనే ఒక రోజు ముందే రమ్మన్నారు అంటే ఎందుకతే రేపు పోదాంతి శనగ రాండ్రి నేను తీసుకుపోతా అని చెప్పింది. ఆయన నైట్ మళ్ళీ నా కొడుకు ఇంటికి నా కోడలు తీసుకొచ్చి ఆ రాత్రి వండుకున్న పొదటిలు టిఫిన్ గిట చేసి మళ్ళీ బస్ కాడ దాకా దించి మళ్ళీ పోయింది. ఇంటికాడ దించి వస్తా అంటే వద్దమ్మా, నీకు కోరుకున్నది వద్దు, నువ్వు పో, మేము ఇక్కడ బస్ ఎక్కించినావుగా, మేము మంచిగా దిగుతామని చెప్పినాం, అంతే.
పెద్దయినా మీతో ఎప్పుడు మాట్లాడడం జరిగింది? ఇక ఆమె ఇద్దరం ఒకసారి అన్నమాట ఫోన్ చేసి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి, ఎక్కువ శాతం ఇంట్లో ఉంటాయి, బయట ఏం తిరిగా. ఆమెతో ఎప్పుడు మాట్లాడిందో నాదే అప్పుడే మాట్లాడుతుంది. ఓకే. ఈమె జ్వరం వస్తే ఇక మధ్యాహ్నం పూట ఇద్దరం అనుకున్నాం, తలపెట్టుకొని అనుకున్నాం. ఎవరు లేరు కదా మందులు ఏమి శాతం నేను ఇద్దరే ఉంటాం, ఇద్దరమే, ఎవరు ఉండరు. ఎంతమంది కొడుకులు నీకు? ముగ్గురు. కొడుకులు. ఈ కొడుకు పెద్ద ఆయన, అబ్బాయిలు ఉంటాడు, ఇద్దరు సిటీలు ఉంటారు. ఓకే. ఒకరు గాజరాబాద్ ఉంటాడు, ఒకరు అక్కడ బౌల్పైకి ఉంటారు, ఒక సిటీలో ఉంటారు, ఇద్దరు అక్కడనే ఉంటారు, సిటీలో ఉంటారు. ఓకే. ఈయన అక్కడ ఉంటాడు, మేము ఇద్దరు ముసలి ఉంటాము. ఈమెకు జ్వరం వచ్చినా నేను చూసుకోవాలి, నా జ్వరం వచ్చి ఏమి చూసుకోవాలి. ఇక మందులు ఇట్లా ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకుని నాకు అన్ని రోగాలు, షుగర్, బీపీ, అన్ని రోగాలు ఇక ఆ బాధనే ఉంటుంది. నా కొడుకులు అంత మంచోళ్ళు, అంటే మంచోళ్ళు ఇవ్వాలి, ఏం పంచ పెట్టుకోరు, అందరు మంచిగా ఉంటారు. నా కొడుకు కూడా నెలకు మనిషికి డబ్బులు నెలకు 3 వేలు వేస్తారు, నాకు అకౌంట్లోకి వేస్తారు. ఎందుకంటే 3 వేలు వేస్తారు. ఎందుకంటే తిండి కావాలి కదా, మాకేం పని చేయగలను, అది గవర్నమెంట్ జాబ్ కాదు, ఏం పింఛన్ రాదు కదా. డాడీకి మందులు కావాలి, దానికి కావాలని చెప్పి పంపిస్తారు. ఏదో మా వాళ్ళకి వెళ్ళి మేము మందులు తెచ్చుకొని తిని మా పూట కడుపుకొని నిమ్మలంగా మా అంతా వాళ్ళే నా డాడీ మీరు మంచిగా ఉండరు, నిమ్మలంగా ఉంటే మేము నిమ్మలంగా ఉంటాం, మేము పని చేసుకోగలుగుతాం. మీరు ఇబ్బంది అయితే మాకు కష్టం అవుతుంది అంటే ఏం లేదు బిడ్డ అని శాంత ఇద్దరు పండుకుంటాం. నాకు ఏం కావాలో ఆమె రొట్టె, షుగర్ కదా, రొట్టె బిడ్డ చేసి పెడుతుంది, తింటాము, నిమ్మలంగా ఉంటాం. ఈ ఇంట్లో ఉంటాం, మేము ఉంటాం. ఈ మనవరా ఇద్దరం ఇప్పుడు ఈమె ఎప్పుడు చెప్పిందో అప్పుడే మేము ఇది ఉంటాం. ఆ సంక్రాంతి పండుగ చెప్పింది కదా, అప్పుడు ఈమె ఇద్దరు ఒక దగ్గర ఉంటాం కాబట్టి ఈ ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరం మాడతాం అంతే. పిల్లలు ఇద్దరు ఆడతారు, ఇద్దరు ఆడతారు. నాకు దసరాకు వచ్చినప్పుడు తాత మంది ఇప్పిస్తాను, నువ్వు ఇప్పుడేమి ఇప్పిస్తావు, నువ్వు డ్యూటీ చేస్తలేవు, ఏం చేస్తలేవు, నువ్వు డ్యూటీ చేసినప్పుడు ఇప్పి, నువ్వు ఇప్పుడు పిల్లలు ఇప్పిస్తావు, లేదా తానికి ఇప్పియాలి అన్నాడు. సరే ఇప్పించిన. ఇక మా మనవరా ఉందిగా, ఆమె తాత మంచిగా ఉండే అంటే అమ్మ నేను ఒక 3-4 ఏళ్ళు బతుకొస్తాలి, నీ పెళ్ళి దగ్గర చూడా అని చెప్పిన. మన పెళ్లి కావాలంటే రోకన్లు అవి ఉంటాయి కదా, పెళ్లిలో పెడతారుగా అని చెప్పించి నా బిడ్డ నా మహారాజు పంపించిన. మన కారు వస్తే అలా పెట్టి పంపించిన. వచ్చినప్పుడు ఈ పెళ్ళికి అందరు కొడుకులు పంపించిన, చేసిన. నేను నేను 3-4 ఏళ్ళు చచ్చిపోతానేమో, నా కాన్లు రోకన్లు ఏవైతే దొరికాయి మీకు, నా పేరు ఉంటుంది, దాచుకొని బిడ్డ అని చెప్పి అందరి కొడుకులకు మన పెద్ద కొడుకు వచ్చి నడుపు కొడుకు ఇచ్చి మన వీళ్ళ కూడా ఇచ్చేసి పంపించేసిన కాన్లు రోకలి. పెళ్ళికి అయితే నా మహారాజు పెళ్ళికి వస్తుందిగా, 18 ఏళ్ళు అవుతుందని కూడా ఇచ్చేసిన. అది ఆలోచించిన మంచిగా విషయం. మేము 31 నాడు నా కొడుకు బర్త్డే, 28 మ్యారేజ్ డే నా కొడుకుది, 31 అది బర్త్డే. అయితే నాకు వారం చేస్తాడు, ఎందుకంటే ఆరోగ్యం బాగోలేదు కదా, ఎట్లు వారానికి ఒకసారి ఎట్లు డాడీ ఏం కథ అని అన్నాడు. అప్పటికి వారం అయింది. నా కొడుకు ఇంకా మా కొడుకు ఫోన్ చేయకపోతే ఎప్పుడు చేస్తాడని నాకు ఒకటి ఆలోచన ఉంటుంది, ఎట్లుంది ఆయన బాగాలేడా, ఏం చేస్తాడు అని. డాడీ ఆయన చేద్దాం అనుకున్నా, ఆయన పుట్టినరోజు అలా చేయాలి, వాడు చేస్తే నాకు ఏ సంగతి అని అన్న. స్నానం చేసినాక ఇప్పుడు దేవుని కాడ పూజ చేసినాక కొడుకు పూజ చేయాలని ఇవ్వాలా, అది మాట్లాడాలి అని పుట్టినరోజు అన్న. అంటే సరే మంచి పూజ చేసినా మాట్లాడితే మా భార్య అన్నది అంటున్నా ఫోన్ వచ్చేది మా కొడుకు నుంచి. డాడీ ఎట్లున్నావు అంటే బాగానే ఉన్నా బిడ్డ, మంచిగా ఉన్నా, అమ్మకి జర ఆరోగ్యం జ్వరం వస్తుందిరా, నేను మంచిగా ఉన్నా అన్న. నాయన నీది పుట్టినరోజు ఇలా హ్యాపీ బర్త్డే బిడ్డ అన్న. అది హ్యాపీ బర్త్డే డాడీ అని ఆయన చెప్పాడు. చెప్పగానే జర ఫోన్ కట్ అవుతుంది, డాడీ నైట్ మాట్లాడతా అన్నాడు. సరే బిడ్డ అని పెట్టేసి నేను. అప్పుడే ఇప్పుడు చేసినాక కొద్దిసేపటికి మా అయ్యపురాలు ఫోన్ చేసింది. నేను రొట్టె తిందామని పోతుంటే అన్నయ్య ఏడున్నామంటే ఇంటికన్నా ఉన్నామా అని. సికింద్రాబాద్ రాను అన్నయ్య అర్జెంటుగా అన్నది. అర్జెంట్గా మేమెందుకమ్మా ఇప్పుడు సికింద్రాబాద్కి వచ్చుడు, ఏం పని ఏమైంది ఎందుకు అని అంటే మీ కోడలు చచ్చిపోయిందని. అరే మా కోళ్ళని చచ్చిపోయింది అనుకున్నా, మా కోళ్ళని చచ్చిపోయింది కాదు ఒట్టిగా అనుకో, ఎవరు నువ్వు అంటే నేను చూసాను. అరే మా కోళ్ళని చచ్చిపోతే అంత మంచిగా ఆరోగ్యంగా ఉన్నా చచ్చిపోతుంది అని అనుకున్నా. హార్ట్ అటాక్ వచ్చిందేమో, యశోదరికి జాయిన్ చేసారు అక్కడ సికింద్రాబాద్ రమ్మంటారు అని. మేము ఈ అనగానే ఈమె కొట్టుకొని మొత్తుకుంటుంది. చెప్పలే ఫస్ట్ మొత్తం మొత్తుకొని చెప్పారు, అంతేకాని రైలు మనం చెప్పలే. మొత్తుకొని కొట్టుకుంటుంటే చుట్టుపక్కల అందరూ వచ్చారు. దాన్ని ఫోన్ తీసుకుని చెల్లెళ్ళు దగ్గరనే ఉంటారు, 5 కిలోమీటర్లు అక్కజనాలు. అందరు ఫోన్ చేసిన, ఫోన్ చేస్తే అందరూ మీరు ఎవరు ఎట్లా పోతారు అని మా చిన్న కొడుకు కూడా ఫోన్ చేసిన, మా నడుపు కొడుకు ఫోన్ చేసిన. మా చిన్న కొడుకు ఉప్పలకే ఉంటాడు. డాడీ మీరు ఏం టెన్షన్ పడకు, నీకు హార్ట్ అటాక్ ఉంది కాబట్టి నువ్వు బాగుండదు, నేను కారు పంపిస్తున్నా, చచ్చిపోయి సికింద్రాబాద్ రమ్మనగా నువ్వు చక్కగా రింగ్ రోడ్ రా, నేను నివాడతా అన్నాడు. కారు పంపించాడు ఇంటికి. ఇక చుట్టాలు వచ్చారు, చుట్టాల కాల వాళ్ళు మా కారం మేము ఇక పోతున్నాం. పోకముందే కొద్దిసేపు ముందే ఇంకా అన్నాక కథ క్రితమే ముగ్గురు చచ్చిపోయాడు. ముగ్గురు చచ్చిపోయి రేంగిలో పడ్డాడు. ఇది కొట్టుకోడు మొత్తుకుండు. ఇక
అంత అంత చెప్పినాక కొంత మా కొడుకు ఫోన్ చేసిండు మేము పోకముందుకే. అప్పుడే మేము పుట్టినరోజు అన్నప్పుడే డాడీ అంత అయిపోయింది అన్నాడు. అంత అయిపోయింది నాకు ఏం అర్థం కాదు. అంత అయిపోయిందంటే ఏమైందో నాకు అర్థం కాలే. తర్వాత ఈ ముగ్గురు చచ్చిపోయినప్పుడు అరే అంత చచ్చిపోయి రా ఇస్తాను నా కొడుకు అని అప్పుడు ఏ కొడుకో మొత్తం అడిగిపోయినా. అంత అయిపోయిందంటే అప్పుడు అర్థం కాలే. అంత అయిపోయిందంటే చచ్చిపోయాడు, శాంతి చచ్చిపోయిందని చెప్పిండు. శాంతి చచ్చిపోయిందట, అంత అయిపోయింది అన్నాడు. కానీ నీ ముగ్గురు చచ్చిపోయింది నాకు తెలియదు ఆ సంగతి. అప్పటిదాకా చెప్పలే. అప్పుడు హార్ట్ అటాక్ వస్తాను కూడా ఏం పడవచ్చు చెప్పలే. ఆయన చెప్పలేకపోయాను, చెప్పలే. తర్వాత ఈడ కూడా నాకు అర్థం కాలే. ఒక్క చచ్చిపోయింది అనుకున్నా. ముగ్గురు ఎవరికి కొట్టుకొని మొత్తుకొని పోయినాం. శవాలు తీసుకొచ్చాం. ఫస్ట్ ఆడికి వెళ్ళి మా సొంత ఇల్లు కట్టుకున్నాం. మా కొడుకు శనేశ్వర్లా కట్టుకుంటే ఫోన్ చేసి ఏడుగోలు కంటే ఆడి తీసుకుపోయి డాడీ మనం ఆమె కట్టుకుంది ఇష్టం చొప్పున అన్నాడు. ఆడి తీసుకుపోయి వేసినాక ఈ కొడుకు ఉంటాడు ఇంత ఆగమంగ పరిస్థితి అవుతుంది అని చెప్పి ఇక ఆలోచన చేసి ఇక మన ఇల్లు ఉంది కదా ఇక తీసుకొద్దాం పా అని మళ్ళీ ఆడికి వెళ్ళి వేసుకొని తీసుకొచ్చిన. పెళ్ళి అన్నీ పెళ్ళి అయింది, పుట్టింది. ఆ పుట్టింది బలి పెళ్ళి, పెరిగింది, డ్యూటీ చేసింది ఇక్కడ కంపెనీ చేసినాం ఇద్దరం కలిసి. కొడుకు నా కూడా హిందుస్థాన్లో నా ఎమ్మడి వచ్చే సైకిల్ మీద. ఫైనల్గా దాన సంస్కారాలు ఇక్కడ జరిగినాయి. ఇక్కడనే వేసుకొచ్చిన, ఆడికే వేసుకొచ్చిన. ఆడికెళ్ళి ముగ్గురు శవాలు మళ్ళీ జీబీ డీసెంట్ కట్టుకొని తీసుకొని నేను కొడుకు వచ్చినాక పోయి దానికి అన్నీ ఇక్కడ చేద్దామని ఇక్కడ ఒక్కడైపోతే కొడుకు అని ధైర్యం అయిపోయింది. ముగ్గురు ఇంకేముంటుంది ధైర్యం అని నేనే తోడుంటా అని తీసుకొచ్చి సాగు చేసిన. ఇలా 3 రోజులు చేసిన. ఇక్కడేనా దగ్గరనేనా? అక్కడ చెరువు కట్టనా? ఎట్లా బొంద పెట్టిరా? కష్టమే. ఇది అంతా అయిపోయింది. అంతే కొడుకు మొత్తుకుంది కాబట్టి ఇదే ఒక కార్యక్రమం ఉన్నాయా. మా కోళ్ళు మంచిగా ఉంది. మా కోళ్ళు ఫైనల్ గా నీ మన్మరాలు మీతో మాట్లాడింది నీకు మంది ఇప్పిస్తా ఇదే కావచ్చు. ఆ గది లాస్ట్ అదే అయ్యా. మేము ఊకే మాట్లాడరు, వాళ్ళు హాస్టల్ ఉంటారు అయ్యా, ఊకే మాట్లాడరు. ఎప్పుడన్నా మాడితే కోడలు కొడితే మాట్లాడతాము. ఈ పిల్లలు మా దగ్గర రాగా ఆ ఉప్పలకు వచ్చినప్పుడే మాట్లాడాలి మేము. అప్పుడే మాట్లాడితే అంతేకాని మేము హాస్టల్ పోము, వాళ్ళు మధ్యలో మాట్లాడాలి అంతే. అట్లే ఉంటుంది. ఫోన్ కూడా అందుబాటులో ఉంటుంది అయ్యా. కొడుకుల మధ్యన సమస్య లేదు, కోడల మధ్యన సమస్య లేదు, మా మధ్య అందరూ మంచిగా ఉంటారు. ఎవరు అంతా వాళ్ళు ఉన్న కాడికి మంచిగా బతుకుతారు అంతవరకే. కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఆ ఎందుకు చచ్చిపోయిందో మాకైతే తెలియదు ఇక. ఆ సంగతి మిస్టేక్ అయిపోయింది. ఏం చచ్చిపోయింది, ఏమైంది, అక్కడ అమ్మగారి దగ్గర బాగానే ఉంది, అతగారి దగ్గర బాగా ఉంది, ఏమైంది. ఫోను ఇవన్నీ ఎక్కడ పెట్టింది? పోలీసు సంఘం మాకు తెలియదు. పోలీసు సంఘం మేము అక్కడ ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో సంఘటన స్థలాన దొరికిందా ఫోను? ఇంట్లోనా? మాకు తెలియదు కదా. మేము చచ్చిపోయి గాంధీ వేసినాక పోయినాం మేము. ఆ ఫోన్ ఏడు దొరికిందా ఈరోజు పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా, అంటే ఫోన్ ఎక్కడ దొరికిందా? అది విజయరెడ్డిది ఎక్కడ దొరికి మాకు తెలియదు సంగతి. మాకు చెప్పలే ఆ సంగతి. ఫోన్ ఉందండి, ఫోన్ ల్యాప్టాప్ ఫోను కార్లో ఉన్నాయని తెలుస్తుంది అంతే వార్త. ఇప్పుడు ఇల్లు మీది, కోడలు మీ కోడలు, ఆ ఇల్లు అయినా ఇదైనా మీకు సంబంధించింది. ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఎంబడి తీసుకెళ్ళిందా లేదంటే ఇంట్లోకి వచ్చి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి చూసిరా అనే విషయాలు మీకు తెలియదా? అసలు పోలీసు హ్యాండ్ వరకు ఏ విధంగా వెళ్ళినాయి అనుకుంటున్నారు మీరు ఈ ఫోను? అది మాకు ఆ విషయం మాకు ఏం తెలియదు. మేము పోయింది శవాల వ్యాన్ లేస్తున్నప్పుడే పోయినాయి మేము. అంతవరకే మాకు తెలుసు. ఆ లోపల ఫోన్ దొరికింది, ఏడు ఉంది, ఏ సంగతి మాకు ఇంతవరకు ఏంది ఆ విషయం కాడ మాకు అది తెలియదు. ఫోన్ల గురించి మాకు ఏం తెలియదు. అవి ల్యాప్టాప్ కార్లో ఉన్నాయా, బయట ఉన్నాయా, ఇంట్లో ఉన్నాయా, బయట ఉన్నా మాకు ఆ సంగతి ఏం తెలియదు. మేము ఖాళీ శవాలు తీసుకొచ్చినాము, ఆడ వేసినాము, కొద్దిసేపు ఉంచినాము, గంట ఉంచినాము, ఆడికి తీసుకొచ్చుకొని నేను సాగు చేసుకున్నాను. ఇప్పుడు నాకు మన పేరు చేయపోదా అని తీసుకొచ్చుకున్నాను, చేసినా అంతే, ఏం లేదు. ఓకే, ఇది ఒక మిస్టరీ అనుకోవచ్చు. మిస్టరీ లాగా కాదు, మిస్టరీ. మరి ఫోను ఎక్కడైతే ప్రాబ్లం జరిగిందో ఆ రైల్వే ట్రాక్ కాడ దొరికిందా లేదంటే ఇంట్లో నుంచి తీసుకెళ్లారా? ల్యాప్టాప్ ఎట్లా తీసుకెళ్లారు? యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ అమ్మగారుతో మాట్లాడితే కూడా కొన్ని విషయాలు బయటికి రావట్లేదు. మరి వాళ్ళ అన్నయ్య అయితే అంటే ఆయనకున్న పర్సనల్గా నేను మీడియా ముందుకు రానని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది నాకు తెలిసి పోలీసు వారే బయట పెట్టాల్సి వస్తుంది ఈ మిస్టరీ అనేది. ఎందుకంటే ఇక్కడ ఎవరికి ఏది తెలియదు, జీరో నాలెడ్జ్తో ఉన్నారు. కాబట్టి వాళ్ళ మామగారు కూడా అదే చెప్తా ఉన్నారు. ఫోను పోలీసు వాళ్ళ దగ్గరికి ఎట్లా వెళ్ళిందో వాళ్ళకి అసలు ఐడియా లేదు, ల్యాప్టాప్ ఎట్లా వెళ్ళిందో కూడా ఐడియా లేదు. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.